లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మార్చి 9న జరిగే అవకాశం ఉందని లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఆ రోజుని ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ను మాట్లాడనివ్వకపోవడంతో పాటు 4 ఘటనలను ప్రస్తావిస్తూ 94C నిబంధన కింద కాంగ్రెస్ పార్టీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. 118 మంది ఎంపీలు సంతకం చేశారు. 2020లో చైనాతో జరిగిన సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ నరవనే తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న అంశాలను రాహుల్ లేవనెత్తగా స్పీకర్ అడ్డుకోవడం, 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం, మాజీ ప్రధానులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను తీర్మానంలో ప్రస్తావించారు. కొందరు కాంగ్రెస్ మహిళా ఎంపీలు భౌతిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని, అందుకే సభకు రావద్దని ప్రధాని మోదీని కోరానన్న స్పీకర్ ప్రకటనను విపక్ష ఎంపీలు తీర్మానంలో ప్రస్తావించినట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి.